రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మోయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ పార్టీలో ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొనడం, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈగల్ ఆపరేషన్ టీం నిర్వహించిన తనిఖీల్లో 2 గ్రామాల కొకైన్తో పాటు అత్యంత ఖరీదైన మద్యం బాటిల్లో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు నెగిటివ్ ఫలితంగా రాగా, ఇక పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి కొకైన్ పాజిటివ్గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారినైతే పైలట్ రోహిత్ రెడ్డి, ఇక నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్, రవి, అర్జున్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వారినైతే ఇతర వైద్య పరీక్షల కోసం కూడా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక ఫామ్ హౌస్ కు వెళ్లినటువంటి పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుడిని అరెస్ట్ చేసి అతనిపై ఆర్బస్ యాక్ట్ కింద అయితే ప్రకారం కేసులైతే నమోదు చేసినట్లు చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ తెలిపారు. కాల్పులకు ఉపయోగించిన గౌతమ్తో పాటు బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నామని కూడా తెలిపారు. ఇక కాల్పులకు ఉపయోగించిన ఆయుధం రితేష్ రెడ్డికి చెందిన లైసెన్స్డ్ గన్ గా పోలీసులు గుర్తించినట్లు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మోయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ పార్టీలో ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొనడం, ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇక ఈగల్ ఆపరేషన్ టీం నిర్వహించిన తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్తో పాటు అత్యంత ఖరీదైన మద్యం బాటిల్లో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇక మరోవైపు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కు నెగిటివ్ ఫలితం కూడా రాగా, ఇక పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి కొకైన్ పాజిటివ్ గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. మోయినాబాద్ అజీజ్ నగర్ ఏరియాలో ఈఎంఆర్ ఫామ్ హౌస్ ఇన్ఫర్మేషన్ పైన ఈగల్ టీమ్ లోకల్ లా అండ్ ఆర్డర్ స్టేషన్ వాళ్ళు అందరూ కలిసి ఈరోజు ఒకటి రేడ్ చేయడం జరిగింది. ఈ రేడ్ లో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఇక్కడ వచ్చి పార్టీ చేస్తున్నారు, డ్రింక్స్ చేస్తున్నారు, దాంతో పాటు డ్రగ్స్ కూడా ఉండే అవకాశం ఉన్నాయి. అది ఇన్ఫర్మేషన్ ఉండే, దాన్ని బట్టి టీం ద్వారా చెక్ చేస్తూ ముందుకు వచ్చారు. వచ్చే క్రమంలో ఇక్కడ రాగానే టీం చుట్టూ విధంగా రాగానే ఒకటి ఫైరింగ్ కూడా యాక్సిడెంట్ 1 ఫైరింగ్ రౌండ్ కూడా వచ్చింది. మన వాళ్ళు చెప్తే మనం పోలీస్ వాళ్ళందరూ ఉన్నామని చెప్పేసి ముందుకు వచ్చారు. వస్తే ఒక పర్సన్ నమిత్ శర్మ, ఆయన దగ్గర ఇది రియల్ ఎస్టేట్ ఢిల్లీ అతను, ఆయన దగ్గర నుంచి ఆ వెపన్ లో ఒక లైవ్ రౌండ్ యాజ్ వెల్ యాజ్ ఒకటి ఖాళీ కార్తూస్ కూడా తర్వాత దొరికింది. ఇక్కడ పార్టీ దానిలో 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలో డిఫరెంట్ రియల్టర్స్, బిజినెస్ మెన్ యాజ్ వెల్ యాజ్ పొలిటికల్ పర్సన్స్ కూడా ఉన్నారు. మెయిన్ అయితే దీనిలో ఎక్స్ఎమ్మెల్యే తాండూర్ గారు, రోహిత్ రెడ్డి గారు, తర్వాత ఎంపీ ఏలూరు ఏపీ పుట్ట మహేష్ కుమార్ గారు, తర్వాత ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, అట్లాగే రితేష్ రెడ్డి, విజయ్ కృష్ణ, కౌశిక్, రవి, సరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి, ఈ 10 మంది దాకా అక్కడ పార్టీ లాగా నచ్చింది. ఆల్మోస్ట్ 9:30 ఆ టైంలో వచ్చి
రేడ్ చేయడం జరిగింది. అందరిది చెక్ చేస్తే డ్రగ్ టెస్ట్ కిట్ ద్వారా చెక్ చేస్తే 5గురిది పాజిటివ్ వచ్చింది. ఆ 5గురు పాజిటివ్ కూడా మనం కన్ఫర్మేషన్ కోసం హాస్పిటల్కి పంపించాం. బ్లడ్ శాంపుల్ తీసుకొని దాన్ని బట్టి ముందు మనం తీసుకెళ్తాం. ఈరోజు మొయినాబాద్ అజీజ్ నగర్ ఏరియాలో మరోవైపు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ ఫలితం రాగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికైతే కొకైన్ పాజిటివ్ గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీకాంత్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో ఏదైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పార్టీ అనేది భగ్నం చేయడం జరిగింది. ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. అయితే దీనికి సంబంధించి అలాగే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అలాగే ఏదైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్, వారితో పాటు ఇంకొక 5గురు వీరందరినీ కూడా టెస్టులు చేయగా వీరిలో పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి నెగిటివ్ రాగా మిగతా అందరికీ కూడా పాజిటివ్ వచ్చిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి అంటే క్లియర్గా ఈ ఘటన సరే ఎట్లా వెలుగులోకి వచ్చిందో ఒక విషయం మనం చూసుకుంటే కనుక, అంటే జనరల్గా ఈ పార్టీలు అనేది ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా మారిపోయి కేవలం ఈ పొలిటికల్ వైపు నుంచి చూసుకుంటూ ఉంటాయి కనుక, ఏదైతే గతంలో కూడా ఈ మంగ్లీకి సంబంధించిన ఒక పార్టీ ఇలాగా అదే ఆ ప్రాంతంలోనే ఎక్కువగా ఎందుకు చోటు చేసుకున్న ఒక ప్రశ్న కూడా ఇక్కడ లేవనెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే వీరు ఏదైతే డ్రగ్స్ పార్టీ అనేది కేవలం అంటే ప్రాథమికంగా చూస్తే కనుక అక్కడ క్లియర్గా చాలా ఏదో పార్టీ నిర్వహించుకుంటూ అందులో డ్రగ్స్ తీసుకుంటున్న పరిస్థితిని గమనించినటువంటి ఈగల్ టీం చాలా చాకచక్యంగా వ్యవహరించి ఆ డ్రగ్స్ పార్టీ ఏదైతే ఆ డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే దీనికి సంబంధించి విచారణ కూడా ఇప్పుడు కొనసాగుతోంది. దాదాపు ఇప్పుడు 5గురు విచారణ అంటే వాళ్ళ అధికారుల ఆధీనంలో ఉన్నారు. వారి దగ్గర వారిపై విచారణ జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఒకటి చూస్తే కనుక ఏదైతే ఈ ఘటనలో ఒక సంచలనం చూసుకున్నట్టు అంశం చూసుకుంటే కనుక నమిత్ శర్మ అనే యువకుడు పోలీసులు రాగానే గమనించి ఒక్కసారిగా కాల్పులు జరపడానికి ఇంకొంత సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. దాంతోపాటు ఏదైతే ఈ పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో కొందరు యువకులు కలిసి డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి పోలీసులకు చాలా క్లియర్గా సమాచారం అందిన నేపథ్యంలో అంటే పోలీసులకు సమాచారం అందిన ఆధారంగానే ఈగల్ టీం స్పందించి వీరిని డ్రగ్స్ పార్టీని అనేది భగ్నం చేయడం జరిగింది. అయితే ఇక్కడ చాలా క్లియర్గా ఒక అంశాన్ని మనం చెప్పుకోవాల్సిన అవసరం అయితే మనకు అనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ మొయినాబాద్ పరిధిలో ఇప్పుడు ఒకటే కాదు, ఇప్పుడు ఈ ఒక్క పార్టీ మాత్రమే కాదు, గత కొన్ని సందర్భాల్లో కూడా చాలా సందర్భాల్లో కూడా ఆ ప్రాంతంలో అనేది డ్రగ్స్ పార్టీలు అనేది గంజాయి పార్టీలు ఇలాంటి జరుగుతూనే ఉంటున్నాయి. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు ఇలాంటి సమాచారం సేకరించి అయినప్పటికీ దాడులు చేసి వారిని భగ్నం చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్న ఒక ప్రశ్న అనేది చాలా ప్రత్యేకంగా ఇక్కడ మనం ఆలోచన చేయాల్సిన ప్రశ్న ఇక్కడ కనిపిస్తోంది. ఎందుకు అంటే ఇది ఏదైతే ఇంకొకటి మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి, పొలిటీషియన్స్ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోయి అంటే డబ్బు ఉంటే సరిపోతే ఏమైనా చేయొచ్చా అంటే వాళ్ళకి చట్టాలు చుట్టాలు లాంటివి లాగా పనిచేస్తారని ఒక ప్రశ్న కూడా లేవనెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి సంబంధించి గతంలో కూడా కొన్ని కేసులు ఉన్నాయి ఆయన పైన, అంటే ఈ డ్రగ్స్ కాకుండా పొలిటీషియన్ ఉన్నప్పుడు కూడా ఆయన పైన కొన్ని ఎలిగేషన్స్తో పాటు కొన్ని కేసులు ఉన్నాయి. ఆ నేపథ్యంలో ఇలాంటి ఒక కేసు మళ్ళీ కూడా ఇక్కడ ఏదైతే ఈ డ్రగ్స్కి సంబంధించి టెస్టులు జరిగిన తర్వాత దాంట్లో వారికి పాజిటివ్ రావడం అనేది ఇంకొంత సంచలనంగా మారని చెప్పుకోవాలి. అలాగే అయితే మొదటి నుంచి ఇవాళ మార్నింగ్ నుంచి కూడా చాలా క్లియర్గా పుట్టా మహేష్ కుమార్ ఏదైతే ఏలూరు ఎంపీ ఉన్నటువంటి పుట్టా మహేష్ కుమార్ యాదవ్కి సంబంధించి కూడా చాలా క్లియర్గా ఆయన ఖచ్చితంగా ఈ డ్రగ్స్ తీసుకున్నారన్న ఒక ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో టెస్టుల తర్వాత క్లియర్గా ఆయనకు నెగిటివ్ రావడానికి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ ఆయన అక్కడ ఎందుకు ఉన్నారు అంటే వీళ్ళంతా ఆ డ్రగ్స్ పార్టీ యువకులు జరుపుకుంటున్న డ్రగ్స్ పార్టీకి సంబంధించిన ప్రాంతంలో వీళ్ళెందుకు అక్కడ పాల్గొనాల్సి వచ్చింది ఏంటని ఒక ప్రశ్న తెలియని పరిస్థితుల్లో అంటే పూర్తి సమాచారం అనేది అంటే పూర్తి అప్డేట్ అనేది ఖచ్చితంగా అధికారులు విచారణ చేపట్టిన తర్వాత నిజాలు ఏంటనేది ఆ విచారణ తర్వాత బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఓవరాల్ ఒక అంశం మాత్రం చాలా క్లియర్గా మనం చెప్పుకోవాలి, ఇక్కడ డ్రగ్స్కి సంబంధించి ఈగల్ టీం తెలంగాణ వ్యాప్తంగా ఈగల్ టీం ప్రత్యేకంగా ఒక ఈగల్ టీం నియమించి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈగల్ టీం నియమించి ఎక్కడ డ్రగ్స్ ఉంటే అక్కడ ఆ రకంగా గుర్తించి వాటిని భగ్నం చేస్తున్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు కొనసాగుతున్నాయంటే ఇక్కడ ఒక ఈగల్ టీం ఉంది కానీ అంటే ఊరికే నామకే వస్తా ఈగల్ టీం ఉంది తప్పితే పూర్తి స్థాయిలో ఒక చర్యలు తీసుకొని ఇలాంటి డ్రగ్స్ రహిత ప్రాంతంగా మార్చే విధంగా వాళ్ళు పెద్ద ఎత్తున పనిచేయట్లేదేమన్న ఒక ప్రశ్న కూడా లేవనెత్తిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఫాతిమా. రైట్ శ్రీకాంత్, ఇక ఫామ్ హౌస్ కు వెళ్లిన తర్వాత పోలీసులపై కూడా దాడి చేసినట్లు తెలుస్తుంది ఢిల్లీకి చెందినటువంటి నమిత్ శర్మ. మరి ఈ వ్యక్తి కాల్పులు జరిపినట్లయితే పోలీసులు వెల్లడించారు. మరి అరెస్ట్ ఏమైనా చేశారంటారా ఆయన్ని?
వారితో పాటు ఇంకొక నలుగురు అందరూ కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నారు. అయితే ఇక్కడ మనం క్లియర్గా అంటే పోలీసులు రాకతో ఒకసారి గమనించి ఆ నమిత్ శర్మ యువకుడు కాల్పులు జరపడంతో కొంత ఆడ భయభ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది. దాంతోపాటు చాకచక్యంగా వివరించిన పోలీసు అధికారులు కానీ ఈగల్ టీం కానీ వీళ్ళు చాలా క్లియర్గా వారిని అందరిని అదుపులోకి తీసుకొని వారికి టెస్టులు చేయడం జరిగింది. ఆ టెస్టులో ఐదుగురికి పాజిటివ్ రాగా ఒక ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి మాత్రం నెగిటివ్ రావడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే ఈ సంబంధించి నమిత్ శర్మ యువకుడు కూడా ముంబై ప్రాంతానికి చెందిన వ్యక్తి తెలుస్తోంది. అయితే వీళ్ళంతా కూడా అంటే ఇక్కడ చాలా క్లియర్గా చెప్పుకోవాల్సిన ఒకే ఒక అంశము, ఈ డ్రగ్స్ జరుగుతున్న ఈ పార్టీలు అంటే డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ఈ ప్రాంతంలో ఈ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఎందుకున్నాడు అంటే మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లోని పార్టీ జరగడం ఒక ఎత్తు అయితే అక్కడ ఆయన ఎందుకున్నాడు, ఆయనతో పాటు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ ఎందుకున్నాడు ఒక రెండు ప్రశ్నలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు నిజానికి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్కి నెగిటివ్ వచ్చినప్పటికీ అసలు ఆ ప్రాంతంలో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది, డ్రగ్స్ పార్టీ జరుగుతున్న ఆ ప్రాంతంలో ఆయన ఉండి ఎందుకు అంటే వాళ్ళే నిర్వాహకుల వెనకాల నుంచి అనేది ఒక ప్రశ్న అయితే లేవైతే పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ అంశం అనేది ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారని చెప్పుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏదైతే కూటమి అధికార పార్టీ కూటమి ఏదైతే ఆ కూటమి పార్టీకి సంబంధించిన ఎంపీ అక్కడ పాల్గొనడం, అలాగే ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇక్కడ ఉండి అంటే ఆయన ఫామ్ హౌస్ని ఈ తతంగం అంతా నడవడం అనేది కొంత అంటే ఇది ఓవరాల్ ఈ సెగ్మెంట్ మొత్తం అంతా చూస్తుంటే కనుక పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఇంకెవరైనా ఉన్నారా అంటే వీళ్ళ వెనకాల ఇంకెవరైనా ఉన్నారా, వీళ్ళే ఉన్నారా, లేకపోతే అసలు ఆ డ్రగ్స్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, కేవలం ఊరికి ఆకతాయిల్లాగా చేసుకుంటున్న నేపథ్యంలో వీళ్ళు అక్కడికి వెళ్ళారా, లేకపోతే ఖచ్చితంగా వీళ్ళంతా ఇన్వాల్వ్ అయ్యే పార్టీ చేసుకున్న కొన్ని ప్రశ్నల నేపథ్యంలో ఈ ప్రస్తుతం అంటే ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో అంటే ఈ విచారణ పూర్తి స్థాయిలో కంప్లీట్ అయిన తర్వాత నిజాలు ఏంటనేది అసలు అక్కడ డ్రగ్స్ పార్టీ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది, అసలు డ్రగ్స్ అనేది తీసుకురాకూడదు, డ్రగ్స్ను పూర్తి స్థాయిలో నిషేధించడం కోసమే ఈగల్ టీం పనిచేస్తున్న ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇంకా ఇలాంటి డ్రగ్స్కి సంబంధించి పార్టీలు అనేది బయట రావడం అనేది ఎంత కలకలం రేపుతున్నట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకటి చాలా క్లియర్గా అంటే ఏదైతే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి డ్రగ్స్ను పూర్తిగా నివారించాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా అంటే ఈ డ్రగ్స్ అనేది పూర్తిగా సమూలంగా ప్రక్షాళన గావించాలంటూ అటు సినిమా పరిశ్రమకు సంబంధించిన హీరోల దగ్గర కానీ వారి డైరెక్టర్ నుంచి కూడా చాలా వీడియో క్లిప్లు ఇవన్నీ తీసుకొచ్చి ఈ రకంగా అన్నీ చేస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా ఇలాంటి పార్టీలు కొనసాగుతున్నాయి, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇలాంటి పార్టీల ద్వారా అనేది కూడా ఒక ప్రశ్న లేవనెత్తున్న సమయంలో ఇక్కడ చాలా క్లియర్ ఒకటే మనం చూసుకోవాలి. ఏదైతే ఈగల్ టీం పనిచేస్తున్న విధానం చూసుకుంటే కనుక దాడుల వరకే ఈగల్ టీం పరిమితమైన తప్పితే పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని వాటిని నివారించే విధంగా ఈగల్ టీం పనిచేస్తారని ఒక ప్రశ్న అయితే చాలా బలంగా వినిపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఫాతిమా రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్ ఫర్ ద అప్డేట్. ఈగల్ ఆపరేషన్ టీం నిర్వహించిన తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్తో పాటు అత్యంత ఖరీదైన మద్యం బాటిల్లో లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. మరోవైపు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్కు నెగిటివ్ ఫలితం రాగా పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి కొకైన్ పాజిటివ్గా తేలినట్లు పోలీసులు వెల్లడించారు. ఇక డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారినైతే పైలట్ రోహిత్ రెడ్డి, ఇక నమిత్ శర్మ, రితేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, రవి, అర్జున్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు. వారిని ఇతర వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఇక ఫామ్ హౌస్ కు వెళ్లిన పోలీసులపై ఢిల్లీకి చెందిన నమిత్ శర్మ అనే వ్యక్తి కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత పూర్తి సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి వీరబ్రహ్మ అందిస్తారు. వీరబ్రహ్మ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఫాతిమా, ఏదైతే నిన్న హైదరాబాద్ లో మొయినాబాద్ లో జరిగినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ సంబంధించినటువంటి
పార్టీ ఉందో దానికి సంబంధించి ఇటు రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేయటం, అదేవిధంగా ఒక గన్తో 4 రౌండ్లు పేల్చినటువంటి నేపథ్యంలో ఇది హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి. ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఇదైతే పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి పరిస్థితి. అయితే ఏదైతే నిన్న జరిగినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినటువంటి నేపథ్యంలో ఇటు పైలట్ రోహిత్ రెడ్డి ఏర్పాటు చేయనటువంటి నేపథ్యంలో నిన్న పోలీసులకి అయితే పక్కా సమాచారంతో, ఈగల్ టీం పక్కా సమాచారంతో ఎక్కడైతే పార్టీ జరుగుతుందో దాని మీద దాడి చేసినటువంటి నేపథ్యంలో 11 మందిని అదుపులో తీసుకున్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సుమారుగా 6కి అయితే పాజిటివ్ వచ్చినట్టుంది. ఇందులో నిన్న సాయంత్రం వరకు కూడా ఏదైతే ర్యాపిడ్ టెస్ట్ లో అయితే పుట్ట మహేష్ యాదవ్ కి నెగిటివ్ వచ్చిందని చెప్పారు. అయితే కొంతసేపటి క్రితం పాజిటివ్ వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి పాజిటివ్ రావడం పట్ల అయితే పెద్ద ఎత్తున అయితే ఆంధ్రప్రదేశ్ లో సంచలనమైనటువంటి పరిస్థితి. మొత్తానికి మనం చూసుకుంటే ఏదైతే ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పార్టీ ఈ డ్రగ్స్ వాడినట్టుగా నిర్ధారించినటువంటి నేపథ్యంలో ఎవరైతే ఈ డ్రగ్స్ తీసుకున్నటువంటి అందరినీ కూడా ఇప్పటికే అదుపులో తీసుకొని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే 11 మంది ఉన్నటువంటి ఈ పార్టీ చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒక మహిళ కూడా, ప్రియాంక రెడ్డి కూడా ఉన్నటువంటి పరిస్థితి. వీరందరూ కూడా గత కొన్ని రోజుల క్రితం సిమ్లా కావచ్చు, గోవా కావచ్చు, ఇతర ప్రాంతాల్లో వాళ్ళు తమ వ్యాపార లావాదేవీల కోసం లేకపోతే ఇతరత్ర పరిస్థితుల్లో వాళ్ళైతే మీట్ అయినటువంటి పరిస్థితి. ఏదైతే డ్రగ్స్ సుమారుగా పోలీసులు తనిఖీ చేస్తున్నటువంటి నేపథ్యంలో 2 గ్రాముల కొకైన్ దొరికినటువంటి పరిస్థితి. అదే విదేశీ మద్యం బాటిల్స్ కూడా ఉన్నాయని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి అయితే ఇటు డ్రగ్స్ వాడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారిపై దాడి చేసి పోలీసులు అయితే అదుపులో తీసుకున్నటువంటి మొత్తానికి ఇది సాధారణంగా జనరల్ గా ఫామ్ హౌస్ లో ఎప్పుడు హైదరాబాద్ మహానగరం లాంటి ప్రదేశాల్లో గతంలో కూడా అనేక మార్లు ఈ పోలీసులు దాడి చేయడం, అదేవిధంగా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ తీసుకున్నా లేకపోతే ఇతరత్ర పార్టీ చేసుకున్న వారిపై అదుపులో తీసుకున్న అరెస్టులు అనేది కామన్ గా జరుగుతుంటాయి. కానీ ఏదైతే నిన్న సాయంత్రం నుంచి జరిగినటువంటి ఏదైతే ఈ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పార్టీ ఉంది, ఈ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, అదేవిధంగా సిట్టింగ్ ఎంపీ, అదేవిధంగా ప్రముఖులు పెద్ద ఎత్తున ఉండటం, ఇటు హైదరాబాద్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ఈ పార్టీలో పాల్గొన్న నేపథ్యంలో వీళ్ళు ఎందుకోసం ఈ పార్టీ చేసుకుంటున్నారు, దీనికి ప్రధానమైనటువంటి ఒకే పార్టీ చెందిన వ్యక్తులు కాదు, ఇతర పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది పార్టీకి సంబంధించిన ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఉద్దేశంతో పెట్టారా, లేకపోతే వ్యాపార లావాదేవీల కోసం పెట్టారా, లేకపోతే ఎందుకోసం పెట్టారు అనేది అనే కోణాలు కూడా పోలీసులు అయితే ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. మరో పక్కన ఎప్పుడైతే పోలీసులు ఫామ్ హౌస్ పై రైడ్ చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఒక గన్తో 4 రౌండ్లు పేల్చినటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు. అసలు ఈ గన్ కల్చర్ కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా మరో దీనికి సంబంధించి కూడా ఈ గన్ 4 రౌండ్లు పేల్చినటువంటి నేపథ్యంలో ఓ పక్కన అయితే డ్రగ్స్ తీసుకున్నటువంటి పరిస్థితిలో ఒక రకమైన కేసులు నమోదు చేస్తే ఈ గన్కు సంబంధించినటువంటి వెపన్ సంబంధించిన యాక్టులు కూడా వీళ్ళ మీద పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి అయితే ఇటు ఆంధ్ర, తెలంగాణకు సంబంధించి అయితే ఈ ఫామ్ హౌస్ లో ఈ అరెస్టులు అయితే సంచలనం కలిగిస్తున్నాయి. ఫాతిమా. రైట్ వీరబ్రహ్మం, ఇక్కడ మరోవైపు నిర్వహించినటువంటి డ్రగ్స్ పరీక్షల్లో అయితే ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి నెగిటివ్ అని ఫలితంగా ఉందని చెప్పారు. ఇప్పుడు పాజిటివ్ అంటున్నారు. మరి దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అయితే మనకి అధికారికంగా ఇటు మన పుట్టా మహేష్, ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఆఫీస్ నుంచి అఫీషియల్ గా అయితే మెసేజ్ రావడం జరిగింది. మనం కూడా ఆఫీస్ సంబంధించినటువంటి అక్కడ టీమ్ తో కూడా మాట్లాడటం జరిగింది జస్ట్ 5 నిమిషాలు 10 నిమిషాల క్రితం. అయితే ఈ ఆఫీస్ వాళ్ళు చెప్తున్నటువంటి సమాచారం మేరకు అయితే ఎవరైతే ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ ఉన్నారో అతనికి టెస్టుల్లో నెగిటివ్ వచ్చిందని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని బయట నుంచి వచ్చిన సమాచారం మేరకు అయితే మనకు తెలుస్తున్న దాన్ని బట్టి చూస్తే పాజిటివ్ అని చెప్తున్నారు. మొత్తానికైతే ఏదేమైనప్పుడు కూడా ఇటు పోలీస్ అధికారులు స్పష్టంగా ఒక అధికారికమైన ప్రకటన చేస్తేనే తప్ప ఇది పాజిటివ్ వచ్చిందా లేకపోతే అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక మనకి దేశంలోనే అత్యున్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి మంచి పదవులు ఉన్నటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడు ఇటువంటి పార్టీలో పాల్గొనడం, అదేవిధంగా ఆయనకి నిన్న చేసినటువంటి ఏదైతే డ్రగ్స్ సంబంధించినటువంటి టెస్టులు అయితే నెగిటివ్ వచ్చింది. అయితే గత కొద్దిసేపటి నుంచి కూడా
మీడియా కథనాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ కి పాజిటివ్ వచ్చిందని చెప్తున్నారు. అయితే ఇది పాజిటివ్ వచ్చిందా లేదా అనేది చెప్పాల్సింది అధికారులు చెప్పాల్సినటువంటి పరిస్థితి. అయితే మనం చూసుకున్నట్లయితే ఇటు ఎంపీ ఆఫీస్ నుంచి అయితే పుట్ట మహేష్ యాదవ్ కి నెగిటివ్ వచ్చింది కాబట్టి మధ్యాహ్నం పుట్ట మహేష్ యాదవ్ గారు డైరెక్ట్ గా వచ్చి ప్రెస్ మీట్ పెడతారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. పద్మ బ్రహ్మం, అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏలూరులో ప్రస్తుతం పరిస్థితి అయితే ఎలా ఉందంటారు? దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? అంటే గతంలో ఏలూరు సంబంధించి అంటే ఏలూరు అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా సంబంధించి చాలా మంది ఎంపీలు పనిచేశారు. అయితే గతంలో అందరూ కూడా ఒక పెద్ద వయసు ఉన్న వాళ్ళు అయితే చేయటం జరిగింది, ఎంపీగా పోటీ చేయడం గెలవటం, అదేవిధంగా కేంద్ర మంత్రులు కూడా చేసినటువంటి నేపథ్యం. అయితే ఏదైతే 2024 ఎన్నికల్లో పుట్ట మహేష్ యాదవ్ ఒక యువకుడికి ఇచ్చినటువంటి పరిస్థితి, ఇతను ఏలూరు సంబంధించినటువంటి ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా సుమారుగా 7 నియోజకవర్గాల్లో కూడా తరచుగా రావడం, ప్రజలను మమైకం అవటం, అదేవిధంగా ఈ పుట్ట మహేష్ యాదవ్ కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా మీడియాలో వచ్చినటువంటి ఏదైతే ఈ ఒక ఫామ్ హౌస్ లో పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకున్నారా తీసుకోలేదా అన్న దాని మీద ఏలూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా ఏర్పడినటువంటి పరిస్థితి. ఇప్పటికే పెద్ద ఎత్తున అయితే పుట్ట మహేష్ ను ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ఆయన ఏమన్నా అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎటువంటి సెక్షన్లు వేస్తారా అన్న టెన్షన్లు అయితే ఇటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను అదేవిధంగా ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా పెద్ద ఎత్తున అయితే ఇప్పటికే ఏలూరు ఎంపీ కార్యాలయానికి అయితే పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. అసలు నిజంగా ఆయనకి నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అని వస్తున్నటువంటి వార్తల్లో నిజమెంతా లేకపోతే ఇది అధికారికంగా రాలేదు కాబట్టి కొంత వాళ్ళైతే పక్కాగా అయితే ఇది నెగిటివ్ వచ్చింది పాజిటివ్ రాలేదు అని చెప్పి ఇటు ఆఫీస్ వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికైతే ఇటు ఏలూరు జిల్లా సంబంధించి పుట్ట మహేష్ ఇప్పుడు వరకు కూడా సౌమ్యుడు, అదేవిధంగా యువకుడు, అదేవిధంగా ఇటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మంచి ప్రాజెక్ట్స్ కావడం, అదేవిధంగా ఇటు పోలవరం కావచ్చు, లేకపోతే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి కావచ్చు, లేకపోతే ఈ ఎంపీ లాడ్స్ సంబంధించినటువంటి ఫండింగ్ అంతా కూడా ప్రజలకి మెరుగైన సేవలు అందించిన నేపథ్యంలో మంచి పేరున్నటువంటి పుట్ట మహేష్ యాదవ్ కు ఈ ఫామ్ హౌస్ పార్టీలు ఆయన పార్టిసిపేట్ చేయడం అనేది కొంతవరకు చాలా బాధాకరమైన విషయం. అయితే పార్టిసిపేషన్ చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం ఏదైతే టెస్టులు చేశారో నెగిటివ్ వచ్చినట్టు నేపథ్యంలో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే గత కొంతసేపు నుంచి కూడా మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం పుట్ట మహేష్ యాదవ్ కు పాజిటివ్ వచ్చిందని వస్తున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున అయితే ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా కొంత ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వీరబ్రహ్మం ఫర్ ద అప్డేట్. ఇవి ఇప్పుడు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.